సాధారణంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి నేతలు మారుతూ ఉండటం అనేది సహజంగానే జరుగుతుంది. ఇప్పుడు కూడా దాదాపుగా అదే జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి తెలంగాణ బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి భేటీ అవ్వటం జరిగింది. వీళ్లతో పాటుగా బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా భేటీ అయ్యారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మల్లారెడ్డి కుటుంబం వారి మనవరాలు పెళ్లి ఆహ్వాన పత్రిక చంద్రబాబుకి అందించడానికి కలిసినట్లుగా తెలుస్తుంది. ఇక తీగల కృష్ణారెడ్డి భేటీ అనంతరం మాట్లాడుతూ తాను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరబోతున్నాను అని చెప్పి ప్రకటించినట్లుగా తెలుస్తుంది. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీని బలంగా ముందుకు తీసుకువెళ్ళటానికి, టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తాను అని చెప్పినట్లుగా సమాచారం. ఈయన గతంలో టీడీపీకి చెందినటువంటి వ్యక్తే. 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ తరపున పోటీ చేసి గెలవటం, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళటం జరిగింది. మరలా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సొంత గూటికి వస్తున్నట్లుగా సమాచారం. టీడీపీలో చేరబోతున్నారు అనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి వార్తలు.